ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 9 నవంబర్ నుంచి 15 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. అయితే గ్రహాల యొక్క పరిస్థితిలో కర్కాటక రాశిలో గురుడున్నాడు, మీన రాశిలో శని, వృషభ కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు, తులారాశిలో రవి శుక్రులు, కుజబుధులేమో వృశ్చిక రాశిలో, మిథున కర్కాటక సింహ కన్యా రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. మనం ముందుగా ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి, ఆత్మస్థైర్యం ఉంటుంది, ప్రతి పని కూడా ఒక చక్ర మార్గంలో అనుకూలమైన వాతావరణంలో చేయగలుగుతారు. వార ప్రారంభం, వారాంతం చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది, రవి బలం అనుకూలంగా ఉంది, కుజ గ్రహం బుధుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాలు సాధిస్తారు. స్థిరాస్తి డెవలప్మెంట్స్ అనుకూలంగా ఉన్నాయి. నూతనమైన ప్రయత్నాల్లో విజయం సాధించగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగపరంగా గొడవలు తగ్గుతాయి, మంచి అభివృద్ధి ఉన్నది. రాజకీయ పరంగా కూడా కొన్ని మీ యొక్క ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకి ఉన్నతమైనటువంటి దిశగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వృత్తుల పరంగా చూస్తే వృత్తుల్లో కూడా చేనేత వృత్తులు చేసేవారు, చేతి వృత్తి పనులు చేసేవారు కొంతమంది ఉంటారు. చిన్న చిన్న కళారంగం వారు అవ్వచ్చు, చిన్న చిన్న వృత్తులు చేసేవారు, సంచార వృత్తులు చేసేవారు, వీరందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వ్యాపారాత్మకంగా కూడా డెవలప్మెంట్స్ వార ప్రారంభం వారాంతం చాలా అనుకూలంగా ఉన్నది. ఈ వ్యాపారాల్లో కూడా మరి ఎలక్ట్రానిక్స్ వారికి, జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ ఐటీ రంగం వారికి, లోహ యంత్ర వాహన వారికి కాస్త మెరుగైన ఫలితాలు ఈ వారం కనబడుతున్నాయి. గత వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 5 వాడండి. ఆరాధనలో ఎక్కువగా మీరు శివారాధన చెయ్యండి, శివ స్తోత్రాన్ని పఠించండి. మరి సంఖ్యలు కూడా చూసినట్లయితే మనం అనుకున్నాం 5 రంగుల్లో గ్రీన్ రంగు ధరించండి, కాస్త అనుకూలమైన వాతావరణం కనబడుతూ ఉంటుంది. దూరం నుండి శుభవార్తలు మీకు తప్పనిసరిగా అందుతాయి.